హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చి మన ఛానల్కి వచ్చిన కొన్ని కమెంట్స్, వాటికి రిప్లై. నమస్తే, నేను మీ అనుష. వెల్కమ్ టు అనుష బెల్లం. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ కమెంట్, మునగ చెట్టు ఎక్కడ కొన్నారు అని అడుగుతున్నారండి. నేను మునగ చెట్టును కొనలేదండి. మా అమ్మగారి ఇంటి దగ్గర అయితే ప్రతి ఇంట్లో మునగ చెట్టు ఉంటుంది. మునగ చెట్టు లేని ఇల్లంటూ ఉండదు. నేను అక్కడి నుంచి విత్తనాలు తెచ్చుకున్నాం. ఇప్పుడు మీరు ఈ కాయ చూస్తున్నారు కదా, ఆ కాయను కానీ మనం అలాగే వదిలేసాము అంటే విత్తనాలు కట్టేస్తుంది. విత్తనాలు కట్టేసి నెల రోజులకి అది లోపల నుంచి విత్తనాలు వస్తాయి. ఆ విత్తనాలు పెట్టుకున్న వారం నుంచి 10 రోజుల్లో మొక్క అనేది వస్తుంది. చాలా ఫాస్ట్గా గ్రో అవుతుందండి. నాకు ఈ మొక్క అయితే సంవత్సరం మొత్తం కాయలున్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడు ఈ పిందెలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఈ కాయని హార్వెస్ట్ చేసినా కానీ నాకు ఇవి 1 వీక్కి మళ్ళీ ఈ పిందెలు అనేది హార్వెస్ట్కి రెడీ అవుతాయి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు మునక్కాయ చెట్టు గ్రో చేసుకునేటప్పుడు మీరు ఊర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచైనా కాయని కలెక్ట్ చేసుకొని దాని ద్వారా గ్రో చేసుకోవటం బెటర్. లేదా స్టెమ్ తెచ్చుకొని మీకు నచ్చిన వెరైటీని గ్రో చేసుకోవటం బెటర్. అంతేకాని మీకు తెలియనివి నర్సరీలో కానీ మొక్కలు అలా కొని గ్రో చేయటం కంటే ఇలా చాలా ఫాస్ట్ గ్రో ఉంటుంది. దీనికి ఏమి డ్రాఫ్టెడ్ మొక్క పనిలేదు. మీరు కొమ్మ ద్వారా పెట్టినా విత్తనాల ద్వారా పెట్టినా ఎలా పెట్టినా కానీ 6 నెలల్లో అనేది మనకి ఆ కాయలు అనేవి హార్వెస్ట్కి రెడీగా ఉంటాయి. చాలా అంటే చాలా ఫాస్ట్ గ్రో ప్లాంట్ అండి. హెవీ ఫీడర్ కూడా కాదు. మనం ఒక 12x12 గ్రో బ్యాగ్లో వేసుకుంటే చాలు, మనకి బోలెడన్ని కాయలు అనేవి ఇస్తాయి. ఆల్రెడీ మన ఛానల్లో హౌ టు గ్రో మునగ ప్లాంట్ అని ఉంది. మీరు ఏమైనా డౌట్లు ఉంటే దానిలో చూడండి. ఇది కాయల కోసం కాకపోయినా మీరు ఆకుల కోసమైనా గ్రో చేసుకోండి. వీటి ఆకుల్లో ఐరన్, కాల్షియము ఎక్కువగా ఉంటాయి. కొన్ని ఏరియాల్లో దీన్ని మిరాకిల్ ఫ్రూట్ అని కూడా అంటారు. మనకి ఈజీగా దొరుకుతుంది కాబట్టి మన ఏరియాలో మనం దీనిని ఓన్లీ కాయల కోసమే గ్రో చేసుకుంటారు అనుకుంటారు. కానీ అదర్ కంట్రీస్లో అయితే దీని ఫ్లవర్స్, ఆకులు వేటిని వదిలిపెట్టారండి. రెడ్డి గారండి సెకండ్ కమెంట్, అనుష గారు మా దానిమ్మ ప్లాంట్కి పూత పెట్టి రాలిపోతుంది, ప్లీజ్ రిప్లై. దానిమ్మ చెట్టుకి మీకు మెయిలు ఫీమేలు డిఫరెన్స్ తెలుసున్నట్లయితే ఆ రాలిపోయినవి మెయిల్ ఫ్లవర్సా ఫీమేల్ ఫ్లవర్సా అని ఒక్కసారి చెక్ చేయండి. లేదంటే అక్కడ పాలినేషన్ జరగకపోవటం మూలాన అవి కానీ రాలిపోయినట్లయితే మీరు పాలినేషన్ ఇయర్ బర్డ్స్తో చేయడానికి ట్రై చేయండి. మెయిల్కి ఫీమేల్కి డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది అంటే, బెల్ షేప్లో ఉండేది మెయిల్. ఇయర్ బర్డ్స్ ద్వారా కానీ బ్రష్ ద్వారా కానీ దానిలో ఉండే పాలిన్ని తీసుకొని మీరు సిగ్మా మీద అప్లై చేయాలి. అప్పుడే ఫ్లవర్ అనేది పువ్వుగా మారుతుంది. ఈ దానిమ్మ చెట్టు అనేది చాలా హెవీ ఫీడర్ అండి. మీరు కాయలు పూత ఉన్నప్పుడు మాత్రమే దీనికి వర్మీ కంపోస్ట్ వేస్తే సరిపోదు. దీనికి ముందు నుంచి కూడా మనము ఎరువులు అవన్నీ ఇస్తూ ఉండాలి. సెకండ్ రీజన్ వచ్చేసేసి పండ్లు రాలిపోవడానికి చాలా చిన్న చెట్లే బాల్య దశలోనే అవి కానీ ఫ్లవరింగ్ స్టేజ్కి కానీ వచ్చినట్లయితే అన్ని పూలు నిలబడవండి. కొన్ని పువ్వులు మాత్రమే కాయలు, అవి కూడా చిన్న సైజుల్లో కాయలు వచ్చి పడిపోతాయి. మీ చెట్టు కానీ 3 నుంచి 5 సంవత్సరాల పైన చెట్టు అయితే మాత్రం ప్రతి పిందె కాయ నిలబడడానికి ఛాన్స్ ఉంటుందండి. అంతకంటే చిన్న చెట్టు అయితే మాత్రము మీరు ఒక్కసారి గమనించుకోండి, అన్ని కాయలు అయితే అవ్వవు. అయినా మీరు పాలినేషన్ చేసి చూడండి, వచ్చే సైజు కూడా చిన్న సైజులో వస్తాయి. ఒక నిర్దిష్ట వ్యవధిలో అధిక వేడి భూమిని త్వరగా పొడిగా చేస్తుంది. ఒక్క దానిమ్మ చెట్టు మాత్రం అరుదుగా నీటి సరఫరా ఉన్నప్పుడు మాత్రమే పండ్లు నిలబడతాయి. అదే కానీ ఎక్కువ వాటర్ కానీ ఇచ్చినట్లయితే ఏమో పళ్ళు క్రాకులు వస్తాయి. అదే తక్కువ వాటర్ ఇచ్చినట్లయితే పండ్లు పడిపోతాయి. అంటే మీ వాటర్ అండ్ అప్ అండ్ డౌన్ మీద కూడా ఆ పండ్లు రాలిపోయేది డిపెండ్ అయి ఉంటుంది. లేదా మీ సాయిల్ని బట్టి కూడా డిపెండ్ అవుతుంది.
కొన్ని రకాల నేలలు చాలా త్వరగా ఎండిపోతాయి. అలాంటప్పుడు మీరు ఇసుక కలుపుకొని ఉండాలి. కానీ వర్షం లేకుండా సుదీర్ఘ కాలంగా చాలా పొడిగా మారిపోతుంటే సాధారణంగా దానిమ్మ చెట్టు చాలా పొడిగా ఉండి లేదా తెలుసుకోవడానికి మొదట దాని ఆకులన్నీ రాలిపోయి రంగు పడిపోతుంది. అప్పుడే పిందెలు కూడా రాలిపోతాయి. మీకు అర్థమైందనే అనుకుంటున్నా. ఏంటంటే మీ నేల చాలా డ్రై అయిపోయే నేల అయినా కానీ ఆ పూత పిందె రాలిపోతుంది. మీరు చూస్తున్నట్లయితే దానిమ్మ పువ్వులకి ఎప్పుడైనా కొమ్మల చివర 2, 3 కాయలు ఒకేసారి గుత్తులుగా వస్తాయి సమూహంగా. ఎందుకంటే అవి క్రాస్ పరాగ సంపర్కం జరుగుతుంది. ఎక్కువ అవి హనీ బీస్ ద్వారా, బటర్‌ఫ్లైస్ ద్వారా జరుగుతుంది. ఒక్కొక్కసారి గాలి ద్వారా కూడా జరుగుతుంది. దానివల్ల కూడా కాయలనేవి నిలబడతాయి. దానిమ్మ చెట్టుకనేది పిందె రాలిపోవటం అనేది చాలా సాధారణము జ్యోతి గారు. దానికి వచ్చి కానీ మీరు ఒక్క కాయ కూడా నిలబడకుండా కానీ రాలిపోతే మాత్రం ఈ కారణాల వల్ల జరుగుతుంది. ఫస్ట్ రీజన్ వచ్చేసేసేసి అది చాలా చిన్న చెట్టు అయితే మాత్రం కాయలనేవి నిలబడవండి. అన్ని కాయలనేవి నిలబడవు. నిలబడిన కాయలు కూడా చిన్న సైజులో ఉంటాయి. సెకండ్ రీజన్ వచ్చి మీరేసే వాటర్ అప్ అండ్ డౌన్ వల్ల కూడా ఆ కాయలనేవి రాలిపోతాయి. అండ్ థర్డ్ రీజన్ వచ్చి ఆ రాలిపోయినయి మెయిలా, ఫీమేలా అనేది ఒకసారి చూసుకోండి. అవి కానీ ఫీమేల్ ఫ్లవర్స్ అయితే మాత్రం మీరు మెయిల్ ఫ్లవర్స్‌తో పాలినేషన్ చెయ్యండి. ఒకవేళ హనీ బీస్ అలా ఆ పాలినేషన్ చెయ్యకపోతే. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసేసేసి మీ నేల కానీ బాగా డ్రై అయిపోయే నేల అయితే మాత్రము ఆ పిందెలు కూడా రాలిపోతాయండి. అంటే మీకు చాలా కాలంగా వర్షం లేకుండా సుదీర్ఘంగా కాలంగా గాలులు బాగా డ్రై అయిపోయి ఇసుకగా అలా ఉన్న నేల అయితే మాత్రం అలాంటి కండిషన్‌లో కూడా మీ పిందెలు రాలిపోతాయి. ఈ పైనున్న కారణాల వల్ల మాత్రమే ఈ దానిమ్మ కాయలనేవి రాలడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ వాటర్ మనము డౌన్ అయిందని ఎక్కువ పోస్తే మాత్రం కాయలు మళ్ళీ పగిలిపోతాయి. ఈ రీజన్స్‌లో ఏ రీజన్ మీ దానిమ్మ చెట్టుకి అప్లై అవుతుందో చూసి దాన్ని బట్టి సొల్యూషన్ చేసుకోండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న దానిమ్మ చెట్టు అనేది చాలా ఫ్లవరింగ్ స్టేజ్‌లో లేదు. మీకు పాలినేషన్ అది చేసి చూయించడానికి. హాయ్ సిస్సు. నైస్ షేరింగ్ యూజ్ఫుల్ వీడియో. ఇప్పుడు సమ్మర్ కదా, ఈ చెట్లు బతుకుతాయా అని అడుగుతున్నారండి. ఎస్టర్డే నేను టమోటా ప్లాంట్స్ అవి ట్రాన్స్ప్లాంట్ చేసి చూపించాను కదా, దాని మీద అడుగుతున్నారండి. మీకు ఎండలు కానీ 40 డిగ్రీల పైన ఉన్నట్లయితే కానీ ఆ టమోటా చెట్లు ఎతకవండి. ఇప్పుడు పెట్టుకుంటే బతుకుతాయి. ఇంకా ఎండలు బాగా ముదిరిపోతే మాత్రము కాయలు అనేవి బతికే ఛాన్సెస్ అనేది చాలా తక్కువైపోతాయండి. కాబట్టి ఎవరైనా నారు మొక్కలు టమోటా ప్లాంట్స్ కానీ ఉన్నట్లయితే ఇంకొక వారం 10 రోజుల్లో అన్ని శాప్లింగ్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎండలు ముదిరితే మాత్రం బతకవు. ఇప్పుడైతే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ మనకి కొన్ని అయినా నిలబడడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఏమీ కాదు. ఇంకొక వారం 10 రోజులు మాత్రం పెట్టుకోవచ్చండి. ఆల్రెడీ నారు మొక్కలు ఉంటే పెట్టుకోండి, బతకవు అని మాత్రం వదిలేయద్దు. జ్యోతిరెడ్డి, సపోటా మొక్కకి పూత పిందె వచ్చి తర్వాత రాలిపోతున్నాయండి. రీజన్స్ ఏంటి అని అడుగుతున్నారు. సపోటాలో మ్యాక్సిమము ఫ్లవర్ డ్రాపింగ్ ఎలా అవుతుంది అంటే పాలినేషన్ జరగకపోవటాన ఫ్లవర్ డ్రాపింగ్ అవుతుందండి. సంవత్సరం మొత్తము మనము సపోటా మొక్కని పెంచుకోవచ్చు. మామూలుగా చాలా రకాల సపోటా మొక్కలు అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి మార్కెట్లో. కానీ మన సైడ్ వాడేది పాల సపోటాలు, రౌండ్ కలర్గా ఉండే సపోటాలు మాత్రమే మన సైడ్ మనం యూజ్ చేస్తాము. ఈ ప్లాంట్ మీరు ఎన్ని సంవత్సరాలదో నాకు రాయలేదు. సంవత్సరంలో మనం ఎప్పుడునైనా దీనిని నాటుకోవచ్చు. 2 సార్లు అనేది కాపొస్తుంది. వారానికి 2 సార్లు మనము బియ్యం కడిగిన నీళ్ళు అనేది ఇవ్వాలి. ఈ వాటర్ అప్ అండ్ డౌన్ అయినప్పుడు మాత్రము ఫ్లవర్ అనేది డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పువ్వులు పొప్పొడిని కలిగి ఉంటాయి. అంటే కేసరాలు పొప్పొడిని ఉత్పత్తి చేయటం కంటే ముందుగానే అండాశ్రయం యొక్క కళంకము గ్రహణ శక్తిని కలిగి ఉంటుంది. అందుకే సపోటాలో క్రాస్ పరాగ సంపర్క పంట. ఇది ఏం లేదండి, మీ దగ్గర ఏదైనా ఇయర్ బడ్ కానీ అలా ఉన్నట్లయితే ఇయర్ బడ్ కూడా పనిలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక ఫ్లవర్ని చూపించి చెప్తాను. నా దగ్గర అయితే సపోటా ఫ్లవర్ లేదు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు సపోటా ఫ్లవర్ అనుకోండి. సపోటా ఫ్లవర్ ఇలా ఉంటుంది. ఈ కండిషన్లో మీరు ఏం చేయాలి అంటే దానిని ఇలా పట్టుకొని ఇలా ప్రెస్ చేసి చూడండి. అంతా ప్రెస్ చేసి ఒక
10 కాయల్ని ట్రై చేయండి. ఇట్లా అన్ని వైపులా మీరు ఇట్లాగా ప్రెస్ చేస్తున్నట్లు రౌండ్‌గా ఇలా ప్రెస్ చేస్తున్నట్లు ఒక 10 కాయలు ఒక సైడ్‌కి ఉన్న ఒక కొమ్మకి ట్రై చేయండి. ఓకే. మాక్సిమము ప్రతి పిందె కాయ అవుతుంది. రాలకుండా ఉంటుంది. కొంచెం టైం తీసుకున్నా కానీ మీరు అన్ని కాయలు రాలిపోతున్నాయి అంటున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను. ఇట్లాగా అన్ని సైడ్‌లు ప్రెస్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సపోటా పువ్వు అయితే, ఇది యాక్చువల్లీ బీరకాయ నా దగ్గర చూయించడానికి లేదు కాబట్టి నేను ఇలా చూయిస్తున్నాను. అండ్ సెకండ్ వన్ వచ్చి ఇంకొకటి ఏం చేస్తారంటే, మీ దగ్గర ఇంకేదైనా జామ చెట్టు గానీ అలా గానీ ఏమన్నా ఉందనుకో, ఒక ఇయర్ బడ్ తీసుకోండి లేదా ఏదైనా బ్రష్ తీసుకోండి. నేను ఇప్పుడు ఏం తీసుకొని రాలేదు కాబట్టి ఇక్కడున్న ఈ పువ్వుని కట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు ఇయర్ బడ్ అనుకోండి. దాని ద్వారా పాలినేషన్ చేయడానికి చూడండి. అట్లాగా ఒక 10 కాయలు అలా ఒక 10 కాయలు ట్రై చేయండి. అంటే క్రాస్ పాలినేషన్ అంటే జామ ఫ్రూట్ కానీ వేరే ఫ్రూట్ నుంచి తీసి చేయడానికి, దానిని ఇలా పాలినేషన్ చేయడానికి ట్రై చేయండి. పాలినేషన్ చేయడానికి ట్రై చేయండి. అలా కొన్ని ఫ్లవర్స్ చేయండి. ఏది మీకు సక్సెస్ అయిపోతే ఆ ప్రాసెస్ ఫాలో అవ్వండి. అర్థమైందా జ్యోతి నేనేం చెప్పానో? ఒక ప్రొసీజర్ వచ్చి ఆ పువ్వుని మొత్తాన్ని చుట్టూరు ప్రెస్ చెయ్యి. సెకండ్ ప్రొసీజర్ వచ్చి మీ దగ్గర ఏదైనా జామ చెట్టు ఫ్లవర్ కానీ అలా ఏదైనా చెట్టు ఫ్లవర్ ఉంటే దాన్ని ఇయర్ బడ్ ద్వారా తీసి ఆ సపోటా పువ్వు మీద పూయడానికి ట్రై చెయ్యి. అప్పుడు అది రాలకుండా ఉంటుంది. అలా కొన్ని ఇలా కొన్ని ట్రై చేసి చూడు. ఈ పువ్వులు రావడానికి మన వాతావరణంలో ఎక్కువ వేడి లేదా సడన్‌గా వెదర్ చేంజెస్ అయినా కానీ అలా పువ్వులు అనేవి రాలిపోతాయి. మనము ఎంత ఏవిచ్చినా కానీ వెదర్ అనేది మనకు కోఆపరేట్ గానీ చెయ్యకపోతే మాత్రము పువ్వులు రాలిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇదండి ఈరోజు వీడియో. దానిమ్మ చెట్టు, సపోటా చెట్లలో ఫ్లవర్ డ్రాపింగ్, మునగ చెట్టు గ్రోయింగ్. ఈ కమెంట్స్‌లో ఏమన్నా డౌట్లుంటే మళ్ళా కమెంట్స్ రూపంలో అడగండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.